ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దయచేసి మీరు నాతో రండి అన్నయ్య. మీరు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఆనంది అంతకన్నా మించి నన్ను చూసుకుంది. ఊర్లో వాళ్ళందరూ కుంటోడు కుంటోడు అని హేళన చేస్తుంటే నా కోసం వాళ్లతో గొడవ పడి ఆనంది ఈ చెక్క కాలు పెట్టించింది. ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళనిస్తే నేను ఆనందికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఈ కాలు కూడా నాకొద్దు, దీన్ని కూడా తీసుకెళ్ళండి. సుబ్బు, నా మాట వినరా, ఆ కాలు పెట్టుకో. వద్దురా, వద్దు, ఆ కాలు పెట్టుకోరా. నేను చెప్తున్నాను కదా, నా మాట విని పెట్టుకోరా. ఏ సుబ్బు, ఆ కాలు పెట్టుకోరా, పెట్టుకో సుబ్బు, ప్లీజ్ రా. ఈ కాలుని నేను పెట్టుకోవాలంటే మీరు మాతో రావాలి. వస్తారా? సరేరా, వస్తాం. ముందు నువ్వు ఆ కాలు పెట్టుకో. కష్టాల్లో కూడా గోరు ముద్దలు తినిపించి పెంచాను నా కొడుకుని. కానీ ఆఖరికి వాడే మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్ళిపోతారని నా కూతుళ్ళ గురించి అపనమ్మకంతో ఉన్నాను. కానీ ఈరోజు వాళ్లే మాకు తోడుగా ఉంటున్నారు. నాకు బుద్ధి రావాలనే ఆ దేవుడు మమ్మల్ని ఇలా పరీక్షలు పెడుతున్నాడేమో. ఈ చిన్న పిల్లాడికున్న ప్రేమ కూడా నా కొడుకు లేకుండా పోయింది. జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు వదినా? ఇంకేం జరగాలో, మనమేం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టు నా ఇల్లు చిన్నదే, మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మా అత్తగారిల్లు పెద్దది. అక్కడ మా ముసల్ది మాత్రమే ఒంటరిగా ఉంటుంది. ఆ ముసల్దాన్ని నాతో పాటు తీసుకెళ్తాను. మీరు ఆ ఇంట్లోనే ఉండండి, మీకు సౌకర్యంగా ఉంటుంది. రండన్నయ్యా, రండి. అరే, ఆ బ్యాగులు తీసుకుని రండి. రెండోదినా. మీరేం చేశారు? అసలు విషయం చెప్పకుండా ఏం చేశారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి మేడం? ఓహో, జరిగిన దాని గురించి మీరు తెలుసుకోలేదు. ఏం జరిగిందో తెలుసా? ఊరెళ్ళిపోతున్న పల్లెటూరు దాన్ని మహేష్ తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో వదిలేశాడు. అది తెలుసా మీకు? మీరేమంటున్నారు మేడం? ఇప్పుడు షాక్ అయ్యి ఏం ప్రయోజనం? మనం దాని మీద నింద మోపి కంపెనీ నుండి పంపించేస్తే ఆ మహేష్ దాన్ని కారులో మహారాణిలా తీసుకొచ్చాడు. ఆనంది దొంగతనం చేయలేదు, ఇది చేసిందెవరో నాకు బాగా తెలుసని చెప్పి మరీ వెళ్ళాడు. ఆమె దొంగతనం చేసినప్పుడు ప్రత్యక్షంగా మేమే పట్టుకున్నామని మీరే చెప్పొచ్చు కదా మేడం? అలా చెప్పినందుకే నువ్వు పనిచేసే లక్షణమా ఇది అని నా మీద కోప్పడి సరిగ్గా విచారించకుండా ఆనందిని నువ్వు ఎలా కంపెనీ నుంచి పంపించేశావని నన్ను అడుగుతున్నాడు. నేను కొంచెం ఎక్కువ మాట్లాడుంటే నన్ను ఈ సీఈఓ పోస్ట్ నుంచి తీసేసుండేవాడు. అంత కోపంగా ఉన్నాడు. మేడం, నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. మహేష్ బాబుకి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు. ఆ పల్లెటూరు దానికి ఎందుకింత ఇంపార్టెంట్ ఇస్తుండో నాకు తెలియడం లేదు. నాకు చిరాగ్గా ఉంది. మనం చిరాకు పడ్డం వల్ల, కోపడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాసేపట్లో మహేష్ కంపెనీకి వస్తున్నాడు. వాడికి ఏ నిజం తెలిసింది, ఎలా తెలిసిందన్నదే నా పాయింట్.
ఇక్కడ మా అమ్మ నాన్న అక్క ఊరి పొలమేరల్లో నువ్వే దిక్కని నీ మీదే భారంతో ఉన్నారు. వాళ్ళకో మంచి దారి చూపించి వాళ్ళని నువ్వే ఆదుకోవాలి. రండి రండన్నయ్య. అటువైపు ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇదంతా వాడుకోవచ్చు మీరు. ఏవయ్యా, ఆనందికి ఫోన్ చేసి చెప్పు. పాపం ఆనంది మనం ఇంకా ఆ ఊరి పొలిమేర చెట్టు కిందనే ఉన్నామనుకొని బాధపడుతూ ఉంటుంది. అవును ముత్యాలు, మన గురించి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడే చేస్తాను. ఆ. నాన్నే ఫోన్ చేస్తున్నాడు. ఏమై ఉంటుంది? నాన్నా, ఏమైంది నాన్నా? ఇంకా ఆ చెట్టు కిందే ఉన్నారా? లేదమ్మా, మాకు ఒక ఇల్లు దొరికింది. నువ్వు అక్కడ కంగారు పడుతూ ఉంటావని అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పమంది. అందుకే చేశానమ్మా. ఇల్లు దొరికిందా? ఎవరిచ్చారు నాన్నా? మన సుబ్బు ఉన్నాడు కదమ్మా, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మే ఇచ్చింది. సుబ్బు వాళ్ళ అమ్మ ఇల్లంతా ఖాళీగా ఉంది, మీరొచ్చి ఉండండి అని మమ్మల్ని తీసుకొచ్చిందమ్మా. ఇదిగో అమ్మా, వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, నువ్వు మాట్లాడు. అమ్మా ఆనంది, సరోజక్క, ఉండడానికి చోటు లేక అమ్మ నాన్న అక్క ముగ్గురు ఏమైపోతారోనని నిద్ర కూడా పట్టకుండా అల్లాడిపోయానక్క. నువ్వు సమయానికి ఆదుకున్నావు. నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదక్క. ఏంటానంది నువ్వు నాకు కృతజ్ఞతలు అది ఇది అని పెద్ద మాటలు ఎందుకు చెప్పు? నువ్వు నా కొడుకు సుబ్బుకి చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉండాలి. నువ్వు దేని గురించి బాధపడకు. మీ అమ్మా నాన్నే నేను చూసుకుంటాను. సరే అక్క. ఇక్కడే నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతావా? ఆనందితో నేను మాట్లాడతాను. ఆనందితో నేను మాట్లాడతాను. ఆనందితో నేను నీ ఫ్రెండ్స్ అంతా నీతో మాట్లాడాలని గోల్ చేస్తున్నారు. ఇదిగో మాట్లాడు. ఆనంది, చిట్టి, మీ అమ్మ నాన్నని మన సుబ్బు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాం. మేం జాగ్రత్తగా చూసుకుంటాం ఆనంది, నువ్వు బాధపడక ఆనంది. సరే చిట్టి. చిట్టి, ఫోన్ నాకివ్వు, నేను కూడా ఆనందితో మాట్లాడాలి. ఆనంది, హీరా, మీ అమ్మా నాన్న మొదట్లో రాననే చెప్పారు. మన సుబ్బు ఏం చేశాడో తెలుసా? నువ్వు తీసిచ్చిన చెక్కకాలు తీసి మీ అమ్మా నాన్న చేతికి తిరిగిచ్చేశాడు. మీరింటికొస్తే కానీ ఈ చెక్కకాలు మళ్ళీ తీసుకోనని మొండి పట్టుకొని కూర్చున్నాడు. తర్వాత రావడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మేమందరం మీ అమ్మా నాన్నలకి తోడుగా ఉండి చూసుకుంటాం. నువ్వేం బాధపడకు. ఏడవద్దానంది. ఏడవద్దానంది. చూడు చిట్టి, నేను చెప్తున్నా వినకుండా ఆనంది ఏడుస్తూనే ఉంది. నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది.